ఇంకోటి ఇప్పుడు కవిత అక్కనైతే కొద్దిగా ట్రోల్ చేస్తా ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు లిక్కర్ స్కామ్ అని అది ఇది అని చేసింది. ఇప్పుడు అధికారం దిగుడుతోనే ధర్నా చౌకచ్చి ధర్నా చేస్తా ఉందని అంటా ఉన్నారు. దానికి సమాధానం ఏం చెప్తారు? 2009 నాడు ఏ అధికారం లేదు. 2001 నాడు ఏ అధికారం లేదు. 2001 నాడు బతుకమ్మ ఎత్తుకొని తెలంగాణలో జాతిని జాగృత పరుస్తూ ఒక జాగృతిని ఏర్పాటు చేసి ప్రతి మహిళను రోడ్ల మీద తీసుకొచ్చి జై తెలంగాణ అనేటట్టు చేసింది. బతుకమ్మ తోటి ప్రపంచ వ్యాప్తం చేసింది. తెలంగాణ ఉద్యమంలో ఆమె పోరాటం చిరస్మరణీయం అని చెప్పుకోవచ్చు. బాపు కేసీఆర్ గారి స్ఫూర్తితోటి ఆమె బతుకమ్మ ఎత్తుకొని జై తెలంగాణ నినాదం చేసింది. జైళ్లకు పోయింది, కేసులు అయినాయి, రాస్తారోకోలు చేసింది, ధర్నాలు చేసింది. ఆమెకు పోరాటం చేయడం ఇయ్యాలని చెప్తున్నారు. ఆమె ఏదో లిక్కర్ స్కాము, ఆ మన్ను స్కాము, మశానం స్కామ్ అని చెప్తున్నారు. ఆమె నిందితులారు కాదు. అసలు లిక్కర్ స్కామే లేదు. ఆమె బాధితురాలు మాత్రమే. ఎవరైతే వాళ్ళ ప్రభుత్వాన్ని వ్యతిరేకపరుస్తారో, వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తారో వాళ్ళ మీద కేసులు పెట్టడం కామన్. అది ఎన్నికలు వచ్చినప్పుడు ఈడీలు, బోడీలు, మోడీలు ఇవన్నీ నచ్చుడు కామను. వీటన్నిటికి ఎవ్వి భయపడేది లేదు. కవితక్కను ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో బిడ్డల్లారా, కొడుకుల్లారా, కవితక్కకు పోరాటం కొత్త కాదు, ఇవాళ రాలేదు ధర్నా చౌకుకు. ఆమె 2001 నుంచి కూడా ఉద్యమాలు చేసింది, ధర్నాలు చేసింది. తెలంగాణ ఉద్యమంలో ముందుండింది. అంబేద్కర్ విగ్రహం కోసం కొట్లాడింది. మహిళా హక్కుల కోసం, మహిళా సాధికారత కోసం ఢిల్లీ సాక్షిగా 33% రిజర్వేషన్ కోసం జంతర్ మంతర్ సాక్షిగా కొట్లాడిన మహిళా ధీర వనిత ఎవరన్నా ఉన్నారంటే అది కల్వకుంట్ల కవితక్క అనే చెప్పవచ్చు. ట్రోల్ చేసే ముందట మీకు అక్కలు, మీకు అమ్మలు, మీకు చెల్లెళ్ళు, మీరు ఒక తల్లి కడుపులే పుట్టిన అనేది మరిచిపోయి ట్రోల్ చేస్తున్నారు. అది మరవకుండి బిడ్డ, మీకు జన్మనిచ్చేది తల్లి. ప్రతి ఆడబిడ్డ తల్లి, అక్క, చెల్లితో సమానం. ఏ అక్కను ఏ చెల్లిని ఏడిపించినా కూడా మీకు మీ ఇంటికి అరిష్టం బిడ్డ. ఇంకోటి ఏంటంటే జియో నెంబర్ 3 తీసుకొచ్చారు. ఇంకోటి ఏంటంటే మన తెలంగాణ తల్లి రూపురేఖలు మారుస్తా అని చెప్తా ఉన్నారు. ఎలా తీసుకొచ్చి జియో నెంబర్ 3 అమ్మాయిలకు యూజ్ అవుతుందని తీసుకొచ్చిరా, లేకుంటే తెలంగాణ తల్లి రూపురేఖలు మారుస్తా ఉన్నారు? ఇదంతే ఏ విధంగా తీసుకోవచ్చు? ఇగో జీవో నెంబర్ 3 తీసుకురావడం వల్ల అబ్బాయిలకు ఏదో న్యాయం జరుగుతుంది అనుకోవడం అనేది అది తప్పు. ఎందుకంటే ఏదో ఒకటి చేయాలి కదా, మనకు చేత కాదు ఇంకోళ్ళ మీద దొబ్బేయాలి, ఏదో ఒకటి చేయాలనేది గుంపు మేస్త్రి వాళ్ళ ప్రభుత్వంకు ఉన్నది. ఇంకొకటి ఏమడిగినావు? ఇప్పుడైతే ఏదైతే ఉందో రూపురేఖలు, తెలంగాణ తల్లి రూపురేఖలు మారుస్తా అని చెప్తున్నాడు కదా. అసలు తెలంగాణ తల్లి రూపురేఖలు, నీ బిడ్డలు నీ పిల్లం అయితే బంగారం వేసుకోవచ్చు, కిరీటాలు పెట్టుకోవచ్చు, వడ్డాలాలు పెట్టుకోవచ్చు. బంగారం వేసుకోవద్దట, కిరీటాలు పెట్టుకోవద్దట తెలంగాణ తల్లి. మరి ఆయన ఏం రూపురేఖలు మారుస్తాడో? ఆయనకు తెలంగాణ ఉద్యమం గురించి సోయి లేదు. ఆయన తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు. తెలంగాణ ఉద్యమకారుల మీద, జై తెలంగాణ అన్నోళ్ళ మీద రైఫిల్ ఎక్కుపెట్టిన గుంపు మేస్త్రి తెలంగాణకు ముఖ్యమంత్రి కావడం నిజంగా బ్లాక్ డే. మన తెలంగాణ వేసుకున్న దరిద్రం అని చెప్పుకోవచ్చు. ఆయనకు పరిపాలన చేత కాదా, ఏదో ఒకటి వంగలేక వాగడ్డం అయిందన్నట్టుగా ఏదో దానిలో పుల్ల పెడతాండు. గత ప్రభుత్వం ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పిండు కదా, అయితే ఆయన ఏదో ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చూస్తున్నాడు. తెలంగాణ ఇచ్చిందే కేసీఆర్. తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ. ఎంతో మేధావి వర్గాలు, ఎంతో మంది జర్నలిస్టులు, ఎంతో మందిని సంప్రదించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేసారు. వాళ్ళకు లేనేందో ఈయనకేమవుతుందో తెలుస్తలేదు. మానవ బాంబులై వేలుస్తాడట. ఇంకోటి పేగులు తీసుకొని మెడలేసుకుంటాడట. అదేంటి జేబులలో కత్తెరలు పెట్టుకుంటాడట. మరి జేబులలో కత్తెరలు దొంగలు అయితే పెట్టుకుంటారు. ఎందుకంటే ఎవరి జేబు కొడదాం అనే చూసేటోళ్ళు. ఈ గుంపు మేస్త్రి ఎవరి జేబు కొడదామని చూస్తాడు. ఇంకోటి లంక బిందెలు అన్నాడు, మట్టి బిందెలే ఉన్నాయి అంటున్నాడు. సంపదను సృష్టించిండు కేసీఆర్ గారు. సంపదను సకల జనులకు పంచిండు. సంబంధ వర్గాల న్యాయాన్ని చూసిండు, సంబంధ వర్గాలకు అన్నం పెట్టిండు. ఈ గుంపు మేస్త్రి పాలన కరువు వచ్చింది, కాటకాలు వచ్చినాయి. తాగడానికి కూడా కొంతమంది ఇబ్బంది పడుతున్నారు నీళ్ల కోసం. మిషన్ భగీరథ బ్రహ్మాండమైన పథకం ఉన్నది. ఆ పథకాన్ని కూడా నిర్వీర్యం చేసే పనిలో ఉన్నాడు ఈ గుంపు మేస్త్రి. ఈయనకు పాలన చేత కాదు, ఈయనకు పరిపాలన చేత కాదు. ఇంకొకటి ఏంటంటే ఈయనకు అనుభవం లేదు. ఒక మంత్రిగా చేసిన అనుభవం లేదు, ఒక ఎమ్మెల్యేగా చేసిన అనుభవం లేదు. అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడన్నో కూడా ఈయనకు తెలియదు.